హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మార్నింగ్ లేవడం వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే పొద్దున్న నిద్ర లేవడం అనేది ఒక గుడ్ హ్యాబిట్ మాత్రమే కాదు, ఇది మన డే మొత్తాన్ని మార్చగలదు. అయితే మార్నింగ్ అనేది డేలో ఫస్ట్ థింగ్ అవ్వడం వల్ల మనం డే స్టార్టింగ్లోనే విన్ అయితే మనకి డే మొత్తం ఒక మంచి ఫీలింగ్ అనేది వస్తుంది. సో ఈ వీడియోలో మనం మార్నింగ్ లేవడం వల్ల కలిగే 6 బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బెనిఫిట్ నెంబర్ 1, క్వైట్ ఎన్విరాన్మెంట్. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్స్. అయితే మనం గమనించినట్టయితే మనం ఒక 5 to 6 మధ్యలో లేచామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఎందుకంటే అప్పుడు మనల్ని ఎక్స్టర్నల్గా డిస్టర్బ్ చేసేది ఏమి ఉండవు, అంటే సౌండ్స్, పీపుల్స్, రెస్పాన్సిబిలిటీస్ లాంటివి. సో ఈ టైంని మనం మన కోసం ఉపయోగించుకోవచ్చు. అంటే మెడిటేషన్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇంకా మన డేని మనం ప్లాన్ చేసుకోవడం లాంటివి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కువ రిలీజియస్గా ఉండే వాళ్ళు ఈ టైంలో ప్రేయర్స్ అని పూజలు చేస్తారు. ఇంకా మాంగ్స్ అయితే మార్నింగ్ అప్పుడు ఎక్కువ మెడిటేషన్ చేస్తారు. బిజినెస్ పీపుల్ అండ్ గ్రేట్ పొజిషన్లో ఉండేవాళ్ళు తమ డేని ప్లాన్ చేసుకుంటూ సిద్ధపడతారు. జిమ్కి వెళ్ళే వాళ్ళు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడే అథ్లెట్స్ అందరూ ఈ టైంలో ప్రాక్టీస్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. సో మనం కూడా మన డేని స్టార్ట్ చేయడానికి మార్నింగ్ అనేది బెస్ట్ టైం. బెనిఫిట్ నెంబర్ 2, మైండ్ఫుల్నెస్. మనం మార్నింగ్ అప్పుడు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ప్రశాంతంగా ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం కదా. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఎక్స్టర్నల్గానే కాకుండా ఇంటర్నల్గా కూడా మన మైండ్ క్వైట్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మనం మార్నింగ్ లేవగానే మనకి ఎటువంటి థాట్స్ అండ్ టెన్షన్స్ అనేవి ఉండవు. బట్ అదే నైట్ టైం ఎక్స్టర్నల్గా ప్రశాంతంగా ఉన్న ఇంటర్నల్గా ఆ రోజు జరిగిన విషయాలు, లైక్ గొడవ పడ్డ విషయాలు, లేదా మనల్ని ఎవరో ఏదో అన్నారని, లేదా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో గొడవలు పడిన విషయాలు, ఇంకా ఆ రోజు జరిగిన విషయాల గురించి మనం ఓవర్ థింకింగ్ చేస్తూ ప్రశాంతంగా ఉండలేం. బట్ మార్నింగ్ టైం మనం ఇంటర్నల్గా కూడా ప్రశాంతంగా ఉంటాం. సో మనం మన కోసం టైం స్పెండ్ చేయాలంటే మార్నింగ్ ఈజ్ ద బెస్ట్. బెనిఫిట్ నెంబర్ 3, బెటర్ ఫోకస్ అండ్ క్లియర్ థింకింగ్. మనం డిస్కస్ చేసుకున్నట్లు ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్గా పీస్ఫుల్గా ఉండటం వల్ల మనకి ఆటోమేటిక్గా బెటర్ ఫోకస్ అండ్ క్లియర్ థింకింగ్ ఉంటుంది. సో మనం ఏదైనా నేర్చుకోవాలంటే మన మైండ్ పీస్ఫుల్గా ఉండటం వల్ల మనం దాని మీద ఫోకస్డ్గా ఉండగలుగుతాం. దీనివల్ల మనం అనుకునేది త్వరగా నేర్చుకోవచ్చు. అఫ్కోర్స్ కొందరు మార్నింగ్ టైం కన్నా నైట్ టైంని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, కానీ మన హెల్త్కి కూడా నైట్ టైం మేలుకోవడం కన్నా మార్నింగ్ టైం లేడమే మంచిది. బెనిఫిట్ నెంబర్ 4, బెటర్ టైం మేనేజ్మెంట్. మార్నింగ్ కొంచెం త్వరగా లేవడం వల్ల మనకి ఆ రోజు ఏం చేయాలో ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చు. అప్పుడు మన డే మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఒక క్లారిటీతో డేని గడపడం వల్ల ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక సాటిస్ఫాక్షన్తో డేని కంప్లీట్ చేయవచ్చు. అఫ్కోర్స్ డేని ఒక ప్లాన్ ప్రకారం చేయడం అంటే కష్టమే, బట్ ఒక కరెక్ట్ ప్లాన్తో మనం 80 to 90% ప్లాన్ ప్రకారం చేయవచ్చు. సో ఇలా కరెక్ట్గా ప్లాన్ వేసుకోవడం గురించి నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. బెనిఫిట్ నెంబర్ 5, అవాయిడ్ అర్జెన్సీ అండ్ రష్. మనకి చాలా థింగ్స్ లైక్ స్కూల్స్, కాలేజెస్, వర్క్ అనేది 8 to 10 AM మధ్యలో స్టార్ట్ అవుతాయి. అయితే మనం చాలాసార్లు జస్ట్ 1 hour ముందు లేచి స్నానం చేయడం, తినడం, రెడీ అవ్వడం, ఇంకా ట్రావెలింగ్ అప్పుడు హరీగా వెళ్ళడం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మరీ అర్జెంట్ అయితే స్నానం, బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేస్తూ ఉంటాం. ఇలా అర్జెన్సీ వల్ల మన డే అనేది ఒక రష్తో స్టార్ట్ అవడం వల్ల మనం మన కోసం ఏమీ చేయలేం. అందుకనే మనం కొంచెం ముందు లేవడం వల్ల 10 to 15 minutes ముందే ఉండి రష్ని అవాయిడ్ చేయవచ్చు. బెనిఫిట్ నెంబర్ 6, ఎక్సర్సైజ్. మార్నింగ్ అనేది ఎక్సర్సైజ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ టైం. నైట్ మన బాడీ నిద్రపోతూ రెస్ట్ తీసుకుని ఉంటుంది కాబట్టి మార్నింగ్ మనం ఎక్సర్సైజ్ చేయడానికి మన బాడీ కంప్లీట్గా రెడీ అయి ఉంటుంది. సో మనం ఈ టైంలో ఎక్సర్సైజ్, రన్నింగ్, స్ట్రెచ్చింగ్ లాంటివి చేయడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్, మెటబాలిజం, మూడ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అండ్ మనకి ఒక డిసిప్లిన్ క్రియేట్ అవుతుంది. అండ్ దీనివల్ల మనకి నైట్ టైం స్లీప్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇవే కాకుండా ఎక్సర్సైజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. అండ్ మీరు ఎక్సర్సైజ్ చేయాలని అనుకుంటే మార్నింగ్ అనేది బెస్ట్ టైం. సో ఇది గైస్, మార్నింగ్ లేవడం వల్ల కలిగే 6 బెనిఫిట్స్. ఈ 6 బెనిఫిట్స్లో మీకు ఏ బెనిఫిట్ నించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.